హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ చారు. ప్రెషర్ కుక్కర్లో ఈ మటన్ చారుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫంక్షన్స్లో ఈ మటన్ చారుని చేస్తారు. తక్కువ మటన్తో ఎక్కువ కర్రీ కావాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఘాటుగా స్పైసీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయొచ్చు ఈ మటన్ చారుని. ఈ మటన్ చారులోకి కాంబినేషన్గా రాగి ముద్దని చేసుకుందాము. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ రాగి ముద్దని కూడా చాలా సింపుల్గా ఇంట్లో చేసేయొచ్చు. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా మనం మటన్ చారుని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి మటన్ని తీసుకోండి. నేను 1/2 కేజీ మటన్ని తీసుకున్నాను. లేతగా ఉన్న మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నీట్గా కడగండి. ఇలా 2 సార్లు నీట్గా కడిగిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ గిన్నెలోకి తీసుకోండి. ఈ మటన్ చారులోకి 2 రకాల మసాలా పేస్ట్లని చేసుకోవాలి. ముందుగా ఒకటి చేసుకుందాం. దానికోసం 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని చిన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని ఎక్కువగానే తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలని కూడా తీసుకోండి. ఇంకా ఎండుమిరపకాయల్ని 5-6 తీసుకోండి. మీరు తినే కారంకి తగినంతగా ఎండుమిరపకాయల్ని తీసుకోండి. వీటిని నూనెలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత పేస్ట్ని చేసుకుంటాము. నూనెలో ఫ్రై చేసుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ధనియాలు ఇంకా ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోండి. వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా బాగా గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోండి. మొత్తం చల్లారనివ్వండి. ఆ తర్వాత కొన్ని వాటర్ని పోసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మటన్ చారుని వండుకోవడం కోసం మళ్ళీ ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కసూరి మేతిని చేతిలోకి తీసుకొని ఇలా రబ్ చేసి ఆయిల్లో వేసుకోండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిగడ్డల్ని వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవన్నీ వేసుకోండి. వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకొని ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని టమాటాలు మగ్గేంత వరకు 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. టమాటోలు ఇలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. మటన్ కూర మంచిగా ఘాటుగా టేస్టీగా ఉండాలనుకుంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని ఆ పేస్ట్ని వేసుకోండి. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత నీట్గా కడిగిన మటన్ని వేసుకోండి. మటన్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకోండి. మూత పెట్టుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి చేసుకుంటూ మటన్ని బాగా గోలనివ్వండి. ఇలా 7-8 నిమిషాల వరకు మటన్ని బాగా గోలనివ్వండి. మీడియం ఫ్లేమ్లో మటన్ని గోలనివ్వండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని మటన్ని బాగా మిక్స్ చేసుకొని అంటే అడుగంటకుండా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకుంటూ ఇలా మటన్లో ఉండే వాటర్ అంతా బయటికి సపరేట్ అయిన తర్వాత అలాగే మళ్ళీ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా మటన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ కూడా మొత్తం ఇంకిపోయిన తర్వాత మటన్లో ఉండే ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మటన్ గోలినట్టే. అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని మళ్ళీ ఒకసారి మటన్ని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. పసుపుని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కర్రీ అయిపోయే టైంకి మళ్ళీ ఒకసారి కర్రీని చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కర్రీని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోండి.
అంటే మనం ముందుగా ఆయిల్లో ఉల్లిగడ్డల్ని, కొత్తిమీరని, ఎండుమిర్చి ఇంకా ధనియాలని ఫ్రై చేసుకొని అవి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోండి. ఇలా పేస్ట్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఈ పేస్ట్లో ఎండుమిర్చీలని వేసుకున్నాము. ఆ ఎండుమిర్చీల కారం మనకు సరిపోదనుకుంటే ఇప్పుడు కారపొడిని వేసుకోండి. ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ కారపొడి వేసుకోవాల్సిందే. ఇలా కారపొడిని మీకు తగినంతగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 5-6 నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం రెండో మసాలా పేస్ట్ని చేసుకుందాము. ఆ పేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, కొంచెం కొత్తిమీర, 2 లవంగాలు, దాల్చిన చెక్క, 7-8 ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, ఇంకా కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ తీసుకోండి. ఇవి మనం వేయించాల్సిన అవసరం లేదు, అలాగని నూనెలో ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గానే మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. గసగసాలు సరిగ్గా నలగవు కాబట్టి కొన్ని వాటర్ని వేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకోండి. చూశారు కదా, ఇలా 5-6 నిమిషాల తర్వాత మటన్ బాగా ఉడికి నూనె పైకి తేలుతుంది. అప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. ఇలా మొత్తం పేస్ట్ వేసుకున్నాక నాకు మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉండిపోయింది. అందులో కొన్ని వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఇందులో వేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కర్రీని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలాని వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మటన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్నీ వేసుకోండి. ఈ మటన్ చారులో మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ని వేసుకోండి. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు వాటర్ కొన్ని ఎక్కువగా వేసుకోండి. మీడియంగా సరిపోతుంది అనుకుంటే 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. మళ్ళీ కర్రీని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టేసి విజిల్ని పెట్టండి. మటన్ లేతగా ఉంటే 2 విజిల్స్ సరిపోతుంది. ఎలాగో 50% మటన్ ఇప్పటికే ఉడికిపోయింది. ఒకవేళ మటన్ ముదిరిందైతే 4 విజిల్స్ అయినా పడతాయి. విజిల్ పెట్టిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకోండి. ఇలా మనకు కావాల్సినన్ని విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే మూతని తీయండి. చూశారు కదా మటన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మటన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. కొన్ని పీసెస్ స్పూన్లోకి తీసుకొని కట్ చేసి చూడండి. బాగా ఉడికినట్టయితే ఓకే, లేదంటే మళ్ళీ మూతను పెట్టేసి విజిల్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో మనకు కావాల్సిన విజిల్స్ అంటే మటన్ ఉడికేంత వరకు విజిల్స్ని పెట్టుకోండి. మరో 1-2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ అందులో కుక్కర్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే మూతను తీయండి. నేను తీసుకున్న లేత మటన్ కాబట్టి నాకు 2 విజిల్స్కే మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని కొంచెం టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఏవి తక్కువగా అనిపిస్తే అవి ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోండి. ఇలా కొత్తిమీరని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మటన్ని బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో మటన్ చారు రెడీ. ఇంట్లోనే ఫంక్షన్స్లో చేసేలాగా మటన్ చారుని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 2 రకాల పేస్ట్లు వేసుకొని మటన్ చారు చేసామంటే టేస్ట్ కూడా చాలా స్పైసీగా ఘాటుగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ మటన్ చారులోకి కాంబినేషన్గా రాగి ముద్దని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా రాగి పిండిని ఇంకా వాటర్ని తీసుకోండి. నేను 1 గ్లాసు రాగి పిండిని తీసుకుంటున్నాను. 1 గ్లాసు రాగి పిండికి 2 గ్లాసుల వాటర్ సరిపోతాయి. మనం రాగి పిండి ఎంతైతే తీసుకుంటామో అంతకు డబుల్గా వాటర్ని తీసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే రాగి ముద్దను చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి వాటర్ని తీసుకోండి. నేను 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. మిగతా హాఫ్ గ్లాస్ వాటర్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని తీసుకోండి. ఈ రాగి పిండిని మనం ఇందాక తీసుకున్న గ్లాస్ రాగి పిండి ఉంది కదా, అందులోంచే తీసుకోండి. అలాగే ఈ 2 గ్లాసుల వాటర్లోంచి ఆ సగం గ్లాస్ వాటర్ పక్కకు పెట్టేశాం కదా,
అవి ఇందులోకి తీసుకోండి. తీసుకొని స్పూన్తోని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక తీసుకున్న 1½ గ్లాస్ వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. వేసుకొని అందులోకి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో, అది కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఒక స్పూన్తోని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ అంతా బాగా మరిగేంత వరకు మూత పెట్టేసి మరగనివ్వండి. చూసారు కదా, ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒకసారి వాటర్ని బాగా కలుపుకోండి. ఆ తర్వాత రాగి పిండిని మొత్తం ఒకేసారి వేసేయండి. మనం తీసుకున్న 1 గ్లాస్ రాగి పిండి మొత్తం వేసేయండి. వేసిన వెంటనే కలపకండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల వరకు మూత పెట్టేసి కలపకుండా ఉంచండి. 4 నిమిషాల తర్వాత మూత తీసేసి చూసారు కదా, ఇలా వాటర్ అన్నీ పైకి వస్తున్నాయి. అప్పుడు కలుపుకోండి. ఇలా నిదానంగా నీళ్ళల్లో కలిసిపోయేలాగా ఉండలు లేకుండా పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మెల్లగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటుంటే పిండి మెత్తగా అవుతుంది. అలాగే ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే పిండి గట్టి పడుతుంది. అలాగే సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి 2 నిమిషాల వరకు వదిలేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత 2 నిమిషాల తర్వాత రాగి ముద్దని చేసుకుందాము. ఇప్పుడు రాగి ముద్దను చేసుకోవడం కోసం ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్కి ఆయిల్నైనా వాటర్ అయినా నెయ్యి అయినా రాయండి. చేతికి కూడా నూనె లేదా ఆయిల్ నెయ్యి ఏదైనా రాసుకోండి. ఇలా రాగి ముద్దని తీసుకొని రౌండ్గా చేసుకోండి. మనకు నచ్చిన సైజులో రాగి ముద్దని చేసుకోవచ్చు. పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా అయినా చేసుకోవచ్చు. మనకు నచ్చినంత పిండిని తీసుకొని ఇలా 2 చేతులకి నూనె రాసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఇలా మిగిలిన పిండితో కూడా రాగి ముద్దల్ని చేసుకోండి. ఇలా వారానికి ఒక్కసారి రాగి ముద్దను చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా, బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇలా రాగి ముద్దని చేసుకొని వారానికి ఒకసారి తినండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో హెల్దీ అయిన రాగి ముద్దని, అలాగే తక్కువ మటన్తో టేస్టీగా ఎక్కువ కర్రీ అయ్యేలాగా మటన్ చారుని రెండు చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఈ ప్రాసెస్లో ఇవి 2 చేసుకొని టేస్ట్ చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.